యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో జీవీఎల్ నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలలో సంక్రాంతి పర్వదినాన మంగళవారం చాలా ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలలో పట్టణంలో పల్లె వాతావరణం తలపించే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు అద్భుతంగా ఏర్పాటు చేశారు. పట్టణంలో ఉండేవారు భారీగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కోలాటం, నృత్యం పోటీలలో మధురవాడకి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహ కోలాటం బృందం గురువు సిరిపురం సంతోషికి ప్రముఖ ఐడిబిఐ ఏజీఎం నరేష్ చేతుల మీదుగా జీవీఎల్ బహుమతిని అందజేశారు. ఈ కరతాళధ్వనులు ఎంత బాగుండాలంటే 500 మంది ఆర్టిస్టులు వచ్చి చేశారంటే ఎంత పవర్ ఉండాలి ఆ టీంకి. ప్రతి ఒక్క టీమ్ లో ఉన్న వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. వెళ్ళిపోతున్నాం. జబర్దస్త్ టీమ్, అలాగే సునామీ సుధాకర్ అయితే ఉందనుకుంటా. థ్యాంక్ యూ అమ్మా. మీ కోఆర్డినేటర్స్ అందరూ ఏదైతే పోరాటం జరిగిందో అమ్మా, మేము జడ్జెస్ లో కూడా మిమ్మల్ని వచ్చాం కాబట్టి ఆ విన్నర్స్ విజేతలు ఎవరో మీరే అనౌన్స్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ప్రైజ్ విన్నర్ సంతోషి. కోలాటం పోటీలో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ శ్రీమతి సంతోషి గారు. కంగ్రాచులేషన్స్ అమ్మా. సంతోషి గారు, మీ టీమ్ కి ఫస్ట్ ప్రైజ్ వచ్చిన ముందుగా అభినందనలు. మనకి ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి సహకరించినటువంటి అనేక సంస్థల్లో ఐడిబిఐ ప్రముఖ సంస్థ ఐడిబిఐ బ్యాంక్ ఏజీఎం గారు నరేష్ గారి చేతుల మీదుగా ఈ బహుమతి ప్రదానం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. చాలు కప్పి మొదటి బహుమతి 5116. మరి కంగ్రాచులేషన్స్ అమ్మా. మీ టీం మొత్తాలందరికీ కూడా చిన్న మెమెంటో కూడా వాటి చేతుల మీదుగానే కోరుతున్నాం. సో మొదటి బహుమతి విజేతలు వీళ్ళు కోలాటం పోటీలలో. తదుపరి సెకండ్ ప్రైజ్ ఎవరు మా సునీత? అను గారు అనే టీం. అను గారు ఉన్నారా? సూపర్. కోలాటం అనేది మన సంస్కృతి సంప్రదాయాల్లో ఒక భాగం. ఎంతో అద్భుతంగా ఆ కోలాటాలు, కర్రలు, దాండ్యా అంటే మన హిందీలో అయితే మన తెలుగు మన సంస్కృతి సంప్రదాయం కోలాట నృత్యం ఎంతో అద్భుతంగా చేయడం జరిగింది. తృతీయ బహుమతి విజేతలు కళ్యాణి మరియు బృందం. రామ్ ఎక్కడున్నాడు? సౌండ్ రామ్ ఒక స్టేజ్ మీద ఉండాలి నువ్వు. విజేతలందరూ కూడా ఒకసారి రావాల్సి కోరుతున్నాం. ఒకసారి మీరు మగవాళ్ళు వద్దు అంటున్నాను. రైట్. అది మొదటిగా ప్రవేశపెట్టింది తాళ్లపాక అన్నమాచార్యులు కాబట్టి ఆ సంస్కృతిని మేము ఇప్పుడు పాటిస్తూ కోలాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నమో వెంకటేశ్వర. మాకు ఇక్కడ ఈ అవకాశాన్ని ఇచ్చిన జీవన్ గారికి మా అన్నమాచార్య సేవ ట్రస్ట్ తరఫున మా కళాకారులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.